పాపములలోకెల్లా అతి పెద్ద పర్వతం అంత పాపం ఏంటో తెలుసా? తెలీదు అనండి. పెద్ద పాపం ఏంటో తెలుసా? తెలీదు అనండి. తెలుసా మీకు? మరి తెలిసినట్టు కూకున్నారే. పెద్ద పాపం ఏంటంటే, పెద్ద పర్వతం అంత పాపం ఏంటంటే పాపమే. దేవుడిని మనసులోనికి రానివ్వకపోవటమే పాపం. దేవుడిని నమ్మకపోవటమే పాపం. దేవుడి నామములో రక్షణ పొందకపోవటమే పాపం. అర్థమైందా? ఈ భూలోకములో ఉన్న తాగుడు, పేకాట ఇవన్నీ పాపములు కాదు. అది ముక్కులో బుళాకు వర్షాకాలంలో మొత్తం ఇట్లా తీసి అవతల పడేసామనుకోండి, పోతుంది అంతే. నేను ఆడను, నేను తాగను అనుకుంటే వెళ్ళిపోతుంది. పాపం అంటే ఏంటంటే దేవుణ్ణి రానివ్వకపోవటమే మనసులోనికి పాపం. భారతదేశంలో సినిమా యాక్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళందరూ పాపులే. ఎందుకని? దేవుడిని నమ్మరు, దేవుడి మాట వినరు, దేవుడికి తలకాయ వంచరు. అది పాపం. సరే, అది అయిపోయింది కదా. నెక్స్ట్, పాములలోకెల్లా అతి పెద్ద పాము, భయంకరమైన పాము అనకొండ కాదు, కొండ సిలువ కాదు, తాచుపాము అంతకంటే కాదు. తాచుపాము గరిస్తే వాడు బతుకుతాడు కానీ సావడాడు. కానీ కట్లపాము తెలుసా మీకు? కట్లపాము తెలుసా? కట్లపాము తెలుసా? మీ ఫ్రెండా? బుర్రకాయ ఊపుతున్నారు. తెలుసు అంట. తెలుసు. కట్లపామును చూశారా? చూడలేదా? చూడండి, అద్దంలోకి వెళ్ళి చూడండి, కట్లపాము కనపడుతుంది. బోల్డని కట్లు, కొలపు కట్లు, మతపు కట్లు, నిద్ర కట్లు కట్టబడి ఉంటారు. చూసారా? పగ, పట్టుదల, రోషం, కోపం, పగ. మాట్లాడరు. పండు మంచి నీళ్ళు కూడా తాగరు. అసలు వాళ్ళ ఇంటికి అస్సలు భోజనానికి వెళ్ళరు, వాళ్ళని పలకరించరు. వాళ్ళు రక్షణ పొందుతారు. ఆ పాములు, కట్ల పాములు, కట్లు నిలువుగా ఉంటాయా, అడ్డంగా ఉంటాయా? మరి చూశారన్నారే. నేను చెప్తాను కదా, అడ్డంగా ఉంటాయి. అడ్డాలోడ అడ్డంగా ఉంటాయి. ఎన్ని ఉంటాయో తెలుసా? తెలిసినట్టు చూస్తున్నారే. తెలీదు అనండి. ఎన్ని ఉంటాయో తెలుసా? మరి ఏమో పాము తెలుసా అంటే తెలుసు. దాని ఒళ్ళంతా కట్లే. నువ్వు చచ్చిపోయిన దాకా దయ్యం కాడికే కట్టుబడి ఉంటావు. నిద్రకి, మత్తుకి, చుట్టాలకి, బంధువులకి, ప్రయాణాలకి కట్టబడిన పాములు. దీనిని 4000 సంవత్సరాల క్రితం నాడు దారిలో కట్లపామట. దారి ఏంది మళ్ళీ? అడవిలో కట్లపామ అనాల్సింది, రాయాల్సింది దేవుడు. ఆ దేవుడికి ఎంతో మనకలాగానే బుర్రకాయ లేదేమో. అటు చూస్తున్నారే, బుర్రకాయ లేదా? నీకు లేదు, నీ అబ్బకి లేదు, మీ నాన్నకి లేదు, మీ అమ్మకి లేదు, అమ్మమ్మకి లేదు. అమ్మమ్మ ఏదేని తోటలో అవ్వమ్మకే లేదు. నీకేముంటుంది? దారిలో అంటే దారి అంటే నేనే దారి అన్నాడు యేసయ్య. దేవుణ్ణి నమ్మినా కట్లుంటాయి. మా కులంలోనే చూడండి, మా కులంలోనే చేసుకుంటామండి. నాకు 3 సంవత్సరాల నుంచి ఒక ఆయన బంకులో నుండి అంటున్నారు, అయ్యగారండి మా కులంలోనే మా అమ్మాయిని చూడండి. చూస్తున్నా అంటున్నాను. ఏంటని మొన్న అంటున్నాడు, 3 సంవత్సరాల నుంచి ఇంకా చూస్తున్నారని. మరి చూడకనే గుడ్డునా? చూస్తానే ఉన్నాను. కానీ
ఎవరు నొసట మీద మీ కులం కనపడట్లా. కుల గర్వములతో యేసయ్యా కులహీనుల బాధ పరిచితిని. యేసయ్యను డొక్కలో బల్లెముతో పొడుస్తున్నావు అని అర్థం. అరచేతిలో మేకులను కాలు అదిమి పెట్టి అరచేతిలో పెద్ద స్కేల్ అంత మేకులు దిగకొడుతున్నావు అని అర్థం. బైబిల్లో లేని మాటలు పలకొద్దు. సైతానా, పెద్ద సైతానా, దెయ్యమా, పెద్ద దెయ్యమా, బైబిల్లో లేదు. కులమా నీ మాటే లేదు. నేను ఈ కులము, నాది ఆ కులము, ఈడిది ఈ కులము, ఆడు మాదిగోడు, ఆడు తాటి రసమోడు, ఆడు కమ్మోడు, ఆడు కాపోడు, బైబిల్లో లేవు. 106 తెగుళ్ళు తెచ్చుకోవద్దు. కులము కులమనుచు మీరు కుళ్ళిపోకండి. మీరు కుళ్ళిపోయిన కోడిగుడ్డు ఎప్పుడైనా ఆమ్లెట్ వేసుకున్నారా? మళ్ళీ కుళ్ళిపోయిన మామిడికాయలు ఎప్పుడైనా మహా ఉంటే ఒక 10,000 ఉంటాయేమో పురుగులు. కుళ్ళిపోయిన చూసారా? కుళ్ళిపోయిన వాసన చూసారా మీరు? ఎవడ మనసులోనైనా కుళ్ళిపోయింది ఎవడని తింటాడా? కుళ్ళిపోయిన కోడిగుడ్డు కూర వండుకుంటారా? కుళ్ళిపోయిన కోడిగుడ్డు ఆమ్లెట్ వేసుకుంటారా? అటు చూస్తారే, తింటారా? నేను కులము అనే మనసులో ఉంటే మాత్రం వాడు కుళ్ళిపోయినాడే. కట్లు, కులము కట్లు. కట్ల పాము ఉంది కదా, దారిలో కట్ల పామట. బైబిల్లో ఏం రాయబడిందంటే అన్ని గోత్రాలు పరలోక రాజ్యములోకి చేరాయి, కానీ దాను గోత్రం వెళ్ళలేదు. ఆ దాను గోత్రపు పిల్లలు ఈ 7HPలో కూడా చాలామంది ఉండే ఉంటారు. అమ్మా, మీరందరూ క్యాపులు పెట్టుకుంటే భక్తులు అనుకుంటున్నారా? అట్లా అనుకోవద్దు. లోపల పాము కట్ట తలకాయలో విషం ఉంటుందట, తేలికేమో తోకలో ఉంటుందట, మనిషికి అసలే ఉండదంట. హల్లెలూయా! ఎవరు చెప్పట్లా? రాజు హల్లెలూయా! మీ ఊరు వచ్చామని చెప్పవా? సరే, ఎవరు చెప్తారు హల్లెలూయా? పాముకేమో తలకాయలో, తేలికేమో తోకలో, మనిషికేమో నిలువెల్లంట. నేను అన్నానా? విషపు చూపు, విషపు మాటలు, విషపు చెవులు. నీ చెవులు మామూలు చెవులు కాదు, విషం. మాటలు విషం, కన్నులు విషం, ఆలోచనలు విషం. ఏ మనిషికైనా దేనికైనా కట్టుబడి ఉన్నావా, పరలోక రాజ్యములో అడుగు పెట్టడానికి దేవుడు అధికారం ఇయ్యాడు. దాను గోత్రము వారు పరలోక రాజ్యములో లేరు. పరిశుద్ధ గ్రంథములో రాయబడి ఉన్నది. పరలోకములో ఉన్న దేవుడే గ్రంథములో ప్రతి అక్షరములో యేసయ్య ఉన్నాడు. అర్థమవుతుందా మీకు? బైబిల్లో గ్రంథమే అందరికీ ఆనందము చేసడి గ్రంథమేగా. అర్థములో గోడార్థములన్నిటి అందరికీ బోధించున్నదియే. బైబిల్ గ్రంథము పిల్లు పొన్ను వింటే మనసులో మార్పులు చేయునుగా. బొచ్చు పురుగు సీతాకోక చిలుకగా మార్పు పొందింది. నువ్వు దేవుని వాక్యం వినగానే, దేవుడు మాట పలకగానే, దేవుని వాక్యము చెవుల్లో నుంచి నిజంగా లోపలికి వెళితే మార్పు పొందుతావు. గుణములో, బుద్ధిలో, మాటలో, చెవుల్లో ఇంకా మార్పు లేదు. ఎందుకని? నువ్వు దేవుని వాక్యాన్ని వింటలేదు అని అర్థం. జాగ్రత్తగా వినండి. ప్రాణాత్మలను కీళ్లను మూల్గులు
పాయంలోగా విభజించునుగా, అర్థములో గోడార్థములన్నిటి అందరికి నిబోధించునదియే. ప్రాణము, ఆత్మ, కీళ్ళు, మూలుగుల్లోనికి దేవుని వాక్యం దూరుతుందట. అబ్బా 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 అబ్బా, ఎంత అద్భుతమైన మాట అండి బైబిల్లో దేవుని యొక్క వాక్యం అట. ప్రాణం, ప్రాణం ఎక్కడుంది? ప్రాణం ఎక్కడుంది? కొంపలో పెట్టొచ్చారా? ప్రాణం ఎక్కడుంది? ఇంట్లో పెట్టొచ్చారా? ప్రాణం ఎక్కడుంది? ప్రాణాత్మలను, ప్రాణము ఆత్మ, ప్రాణాత్మలను కీళ్ళను మూలుగులు. కీళ్ళంటే మీ కీళ్ళు ఉన్నాయా? ఉండే ఉంటాయి. మూలుగులంటే అది కాదు. మూలుగులంటే అప్పుడప్పుడు మాంసమాట దగ్గరికి వెళ్తే మస్తాన్ సాహిబ్ ఏం చేస్తారు? మూలుగేస్తారు. అది నోట్లో వెనక్కి పీలిస్తేనేమో పొట్టలోకి వెళ్తుంది, ముందుకు ఊతేనేమో ఎదుటోడి కంచంలో పడుతుంది. మూలుగంటే ఎట్లా ఉంటుంది? మెత్తగా ఉంటుంది. ఎముకలో నుండి దూరుతుందట దేవుని యొక్క వాక్యం. అబ్బా, దేవుని ఆలోచనలు, దేవుని తలంపులు. ప్రాణాత్మలను కీళ్ళను మూలుగులు పాయలుగా విభజించునుగా. అప్పుడప్పుడు తల్లులు పిల్లలకి తలకాయలో ఇట్లా దారి తీస్తారు. ఇట్లా దారిని ఏమంటారు? దారి. తలకాయ దువ్వేటప్పుడు తల్లి దువ్వెతో ఏం తీస్తారో దారి అన్నారు. దారిని ఏమంటారు? దారిని పాపుటో, సోంపాపిట, దిక్కుమాలిదాన్ని. ఇంకెప్పుడు అనబాక, పాపుట అంట. పాపుటో ముక్కు దగ్గర నుండి నెత్తిలోనికి ఈ తలకాయ మీద ప్రాణవాయువు ఉంటుంది. దానికి ఆక్సిజన్ తగలాలని దారి తీస్తుంది. అది లెక్క. ఈ మధ్యకాలంలో సోకులు అయిపోయి తల్లి పిల్లలకి ఏం చేస్తున్నారంటే సైడ్ ఎమ్మడి తీస్తున్నారు. ఈడు మొగోడా? కొంతమందికి అసలు పాపుటే లేదు, ఏమీ లేదు. కొత్తిమీర కట్ట ఏదో పురికోసేసుకొని అట్లా కట్టేసుకోవటం. కొంతమందికి చూసి సిటీలో చూస్తే తెలకాయ ఎరబూసుకుంటారు. వాళ్ళు దెయ్యాలే పట్టింది వాళ్ళకి. దారి నేనే దారి అన్నాడు. హల్లెలూయా, 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 హల్లే. ఏమి అలసిపోయారా? హల్లే. హల్లెలూయా. దేవుని వాక్యము అద్దము లాంటిది. అద్దము వల్లే దిద్దును నన్ను. అద్దం దగ్గరికి వెళ్ళి ఎవడైనా సరి చేసుకోకుండా వస్తాడా? వచ్చినోడు ఎవడైనా ఉంటే ఆడు సచ్చిన పీనుగై ఉంటాడు. ఆడు అద్దం దగ్గరికి రాడు, ఆడు ఏమీ సరి చేసుకోడు. ఏ మానవుడైనా సరే, చిన్న అద్దమే కానీ పెద్ద అద్దమే కానీ అద్దం దగ్గరికి వెళ్ళాడంటే ఏదైనా కొంచెం సరి చేసుకోవటానికే, నేను ఎట్లున్నానో అని చెప్పటానికే అద్దం దగ్గరికి వెళ్తారు. దేవుని వాక్యము అద్దము లాంటిది. నువ్వు, నీ బతుకు, నీ జీవితము, నీ బట్టలు, నీ రూపమును గురించి చెప్పేదే దేవుని వాక్యం. అద్దము వలె దిద్దును నన్ను, అగ్ని అయి కాల్చును చెత్త. నీ వాక్యము వివరించి నా లోటును సవరించి. అద్దము దగ్గరికి వెళ్తే తలకాయి, వెంట్రుకలు, బట్టలు అవి ఇవి అన్నీ కూడా ఎట్లున్నానా ఏంటా, అరే ఏంటి ఇక్కడ ఏంటో బుర్రద అంటేందేంటి, ఇక్కడ ఏంటి ఇట్లా ఉన్నదే మంచిగా చేసుకుంటారు. అలాగే దేవుడు మందిరములో దేవుని వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు
సరి చేసుకోకుండా వెళ్ళావా నిశ్చయముగా నరకమే. అనుమానమే లేదు. ఏ మానవుడైనా సరే, యేసయ్యా నన్ను క్షమించు నాయనా, నన్ను మన్నించు నాయనా, నీకు ఇష్టమైన పాత్రగా చేయి నాయనా, నేను కూడా మట్టినే ప్రభువా, నేను కూడా మట్టినే నాయనా. పోయిన వారం నాడు ఈ ప్రసంగం దేవుడు మాట్లాడాడు, నువ్వు మట్టి, ఒరేయ్ మట్టోడా నా ఇంటికి రారా, నేను నీతో మాట్లాడతాను అన్నాడు. దేవుడు ఇల్లేది మందిరం అంట. యేసయ్య ఎవరు? కొమ్మరాయన. ఆయన కొమ్మరాయన, నువ్వు కొండవే. ఇదిగో అరే నేను నీతో మాట్లాడతాను కనుక కొమ్మరోడి ఇంటికి రా, నేను అక్కడ తెలియజేస్తాను. ఎక్కడెక్కడ పడితే అక్కడ తెలియజేయడు యేసయ్య. అబ్బా ₹1,00,00,000 మూట. ఇప్పుడు డబ్బులు ఇస్తామంటాడు, బ్యాంక్ అయిన డబ్బులు ఇస్తామంటారు. ఏమంటే బ్యాంక్ అంత దూరం వెళ్ళలేనండి, ఇక్కడ ఇచ్చేయండి అంటే ఇచ్చేస్తాడా? ఎందుకు ఇడో? నీకు డబ్బులు కావాలంటే ఎక్కడికి వెళ్తావు? బ్యాంక్కి వెళ్తావు. అలాగే యేసయ్య అంటున్నాడు, నేను అక్కడ నా మాటలు తెలియజేస్తాను. దేవుడు మందిరం అంటే ఏమనుకున్నారు? ₹1,00,00,000 మూట. ఒక్కొక్క మాట ₹1,00,00,000 మూట. ఎన్ని మాటలు? గంటలో ఎన్ని మాటలు వింటున్నారు? అబ్బాబాబాబాబా, మీ అంత కోటీశ్వర్లు, అపర కోటీశ్వర్లు ఎవరున్నారండి? అందుకని యేసయ్య అన్నాడు మిమ్ముల గురించి, ఓ ఇశ్రాయేలు వినో, నీ భాగ్యం ఎంత గొప్పది. ప్రపంచంలో ఆస్తి కలిగిన వాడు ఎవడు అంటే దేవుని వాక్యాన్ని వినేవాడే, దేవుడి మాట వినేవాడే, దేవునికి దండం పెట్టుకునేవాడే, దేవుని పాడేవాడే, దేవుని సాక్రిమెంట్ తాకేవాడే, దేవుని మందిరంలోనికి అడుగు పెట్టేవాడి కంటే గొప్పవాడు ప్రపంచంలో ఎవడున్నాడండి? ఎటువంటి వాడైనా అటు సత్తాడు. ముఖేష్ అంబానీ కానీ, నరేంద్ర మోడీ కానీ, సినిమా యాక్టర్లే కానీ, ఎమ్మెల్యే కానీ అందరు సత్తారు. కానీ నీకు చావు లేదన్నాడు యేసయ్య. నమ్ముతారా? నా శరీరం తిని నా రక్తము త్రాగు వానిని అంచెదినమున లేపుతాను. మంచములో ఉన్న లేపుతాడు, కష్టాల్లో ఉన్న లేపుతాడు, బరువులో ఉన్న లేపుతాడు, బాధల్లో ఉన్న లేపుతాడు, ఆఖరికి మరణమైపోయినా తిరిగి లేపేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. లెమ్మతే జరెల్లో మొనేకో, లెమ్మతే జరెల్లో మొనేకో, ఎండావా వెలుగా ఎండ వచ్చిందా? యేసయ్య పేరే వెలుగు, యేసయ్య పేరే కాంతి. యేసయ్య భూలోకములో ఉన్న నీ దగ్గరకు వచ్చాడు. నువ్వు యేసయ్య దగ్గరికి రాలా, నువ్వు వచ్చే రకం కాదు. యేసయ్య నీ దగ్గరకు వెతుకుతూ వచ్చాడు. వెతికాడు, పట్టుకున్నాడు. దేవుడు నీకు ముద్ర వేశాడు. పరలోక రాజ్యానికి రక్షణ అనే టికెట్ ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనలను వెతికిన దేవుడు మందిరంలోనికి తీసుకొని వచ్చాడు. ప్రతిరోజు మేతేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనమందరము ఆయన మేపెడి మంద గొర్రెలమని మరొవకురా, తప్పిపోయినా ఒక గొర్రెను వెదకగ వచ్చిన దేవుడురా. ప్రపంచంలో బొమ్మలు, దేవుళ్ళు, దేవతలు అనబడిన వారు సినిమాల్లో, డ్రామాల్లో ఉన్నారు, కానీ ఎవడిని వెతకలా. కానీ దేవుడు మానవ రూపములో వచ్చి మనం మానవులుగా పుట్టించాడు కనుక మనలను వెతుకుటకు వచ్చిన దేవుడు. హల్లెలూయా. అప్పుడప్పుడు జారిపోయి దూరమైపోయి అప్పుడప్పుడు మనము కనబడకుండా వెళ్ళిపోతాము. మందిరంలో కనపడము, సెవెన్హెచ్పిలో కనపడము, భక్తురాల్లా కూకోవద్దు. కనబడకుండా పోయావు, పోతా పోనీలే అని అనుకోలేదు. కాపరి అట్లా అనుకోడు.
99 గొర్రెల విడచి ఒంటరి అయినా గొర్రెను వెదకెను. ఒంటరి అయినా గొర్రెను వెదకెను. 99 మందిని విడిచిపెట్టాడు. పరలోక రాజ్యములో కోటాను కోట్ల పరిశుద్ధులు, ఆదాము, అవ్వ, ఇసాకు, యాకోబు, ఏలియా, అబ్బాబాబాబా ఎంత మందిరండి. వాళ్ళందరినీ విడిచిపెట్టి భూలోకములోనికి వచ్చాడు. ఆయన వెతికాడు వెతికాడు వెతికాడు. వెతుకుతూ ఉన్నటువంటి దేవుడు ఆయన. నాణ్యం ఉందనుకోండి, రూపాయి బిళ్ళ ఉందనుకోండి, అది కొంపలోనే పోయింది. కొంపలోనే పోయింది. అది అరవలేదు, అది మాట్లాడదు, దానికి ప్రాణం లేదు. అందుకని దీపం వెలిగించాడు. దేవుని వాక్యం చేత దీపం, దేవుని వాక్యమే దీపం కనుక దీపం వెలిగించి వెతుకుతూ వెతుకుతూ ఉన్నది. గొర్రె కూడా తప్పిపోయింది. గొర్రె కూడా తప్పిపోయింది కనుక ఆ గొర్రె ఎక్కడో ఇరుక్కుపోయిందని ఆయన వెతుకుతూ ఉన్నాడు. మరి చిన్నోడు కూడా తప్పిపోయాడు కనుక వాడిని వెతుకుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఓకే, ఎతికాడా? ఆడే ఎతుకుతూ వచ్చాడు. నువ్వెవరో తెలుసా అండి? కొడుకు. నువ్వు కొడుకు. నువ్వు దూరం అయిపోయావు కనుక మందిరానికి, శవనచిపికి, ఆరాధనకి, కన్నీళ్ళకి, పశ్చాత్తాపానికి దూరం అయిపోయావు. సేవకు, పరిచర్యకు, గిన్నెలు కడగటానికి, అన్నం వండటానికి నువ్వు ఒళ్ళు దాచిపెట్టుకుంటూ దూరం అయిపోయావు. దూరం దానా, దూరమాడా. దూరమునకు పోయి నీ దరి చేరనైతిని నాయనా, నేను కారు మూర్ఖపు పిల్లనై కారడవి తిరిగితి నాయనా, నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతించుము నాయనా. శరీరం పెరిగింది కానీ ప్రార్థన పెరగల, ఓర్పు పెరగల, సహనం పెరగల, ప్రేమ పెరగల, వాక్యం మీద ఆసక్తి పెరగల. దయ్యంగాడి మీద మనసు పెరిగింది. డబ్బుల మీద, చుట్టాల మీద వాళ్ళు ఏమంటారో, వాళ్ళు రాకపోతే, పెళ్ళికి రాకపోతే ఏమనుకుంటారో, 4 రోజులు సెలవు పెట్టేద్దాం, మరి మందిరాన్ని ఏం చేస్తావు, వాక్యాన్ని ఏం చేస్తావు, శవనిచ్చి పెళ్లి చేస్తే పోతే పోనీలే, ఏందే మళ్ళీ పెళ్ళి ఎప్పుడన్నా వస్తుందా, వెళ్తే వెళ్ళమ్మా, పెళ్ళికి వెళ్తే వెళ్ళు, దినానికి వెళ్తే వెళ్ళు, వాళ్ళు దినం చేయటానికో లేకపోతే నీ దినం చేసుకోవటానికో వెళ్తే వెళ్ళు, కానీ ప్రాణం మాత్రం కొంపలోనే పెట్టేళ్ళు. చూస్తున్నావా? దేవుడిచ్చిన ప్రాణం కొంపలో పెట్టి, దేవుడిచ్చిన కాళ్ళు చేతులు కొంపలో పెట్టి, దేవుడిచ్చిన కళ్ళు చెవులు దేవుడిచ్చినవి పెట్టేసి అప్పుడు వెళ్ళిపో, దూరానికి వెళ్ళిపో. బుద్ధి జ్ఞానం సిగ్గు సింగారం జిల్లా తెచ్చుకొని పందులతో ఫ్రెండ్షిప్ చేస్తున్నవాడు తండ్రి దగ్గరికి వచ్చాడు. జ్ఞాపకం చేసుకో. దుష్టుడైన సైతానుగాడు ఆయన పిల్లలమైన మనలను ఎప్పుడు దూరం చేస్తాడు. మాటతో దూరం చేస్తాడు, ఓర్పుతో దూరం చేస్తాడు, సహనముతో దూరం చేస్తాడు, బైబిల్ చదవకుండా దూరం చేస్తాడు, ప్రార్థన చేయకుండా దూరం చేస్తాడు. నిజంగా చెప్పు, నుంచో చప్పలు కొట్టిస్తాను అందరితో. అసలు నేను దేవుడిని నమ్మిన దగ్గర నుండి, శవనచిపి దగ్గర నుండి ఒక్క రోజు కూడా దేవుడికి దూరం కాలేదు అని చెప్పు. భక్తులల్లా కూకోవద్దు. అది చూడు ఎట్లా కూర్చున్నారు, భోజనాన్ని కూకున్నట్టు. కూకుంటేనే భక్తులు అయిపోతారా? చెప్పు, నేను వస్తున్నానులే. చెప్పు, ఇప్పుడు చెప్పు, నువ్వు చెప్పు, ఎక్కడి నుంచి చెప్పుకుంటే వెళ్ళండి. దొంగ పాటలు పాడొద్దు, దొంగ ప్రార్థన చేయొద్దు. ఇది 7వ నెల కనుక నేను దేవుని దగ్గర రాజీ పడండి, సమాధాన పడండి. దేవా నన్ను క్షమించు నాయనా అనండి.
సైతాన్ గాడు కట్లు. ఇందాక ఏం చెప్పారు? అన్ని గోత్రాలు పరలోకానికి వెళ్ళినాయట. ఈ దాను అంటే కట్లు, కట్లపాము. ఈ బోళ్ళని కట్లపాములు ఉన్నాయి ఇక్కడ. అర్థమైందా? తాజ్పాము కరిచినా, ఇక్కడ కరిచినా, పెత్తాడిపిల్ల కలిసినా, హైదరాబాద్ వెళ్ళినా కానీ ఆడు బతుకుతాడు. 18 గంటల వరకు గ్యారెంటీ బతుకుతాడండి. ఆడు అంత తొందర సావడా. తాజ్పాము కరిస్తే చచ్చిపోతాడని ఎవడు చెప్పాడు నీకో? బతుకుతాడు వాడు. యాంటీ స్నేక్ ఉన్నాయి, వాడికి ఇంజక్షన్లు ఉన్నాయి, వాడికి బతుకుతాడు. కానీ కట్లపాము కరిచిందనుకో, కట్లపాము ఇక్కడ కూకున్న కట్లపాములు ముట్టుకున్నాయి అనుకో, ఈ కట్లపాముతో సంబంధం పెట్టుకున్నాం అనుకో, కట్లపాముతో ఫ్రెండ్షిప్ చేసావనుకో, కట్లపాముతో హలో అక్క పేజీలాడు అన్నాం అనుకో, కట్లపాము కాటేస్తుంది నేను. ఇది కాటేస్తే మాత్రం ఇక నువ్వు సత్తవే, నీకు అంతవలేదు. ఇక నువ్వు 116 ఇంజక్షన్లు చేసుకోగాక. అర్థమైందా? దీనికి అంతవలేదు. యేసుప్రభు వారే అన్నాడు. అందుకని మనము యేసుప్రభు వారికి మాత్రమే, ఆయన వాక్యానికి, దివ్యమైన వాక్యానికి కట్టుబడి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఓ రోజంట 2 భార్యాభర్తలు బండి మీద వెళ్తున్నారంట. బండి మీద వెళ్తూ ఉంటే ఎక్కడ అది చందన బ్రదర్స్ దగ్గర వెళ్తున్నారు. ఏమంటే ఇక్కడ ఆపండి అంటే ఏంటే, ఆమెకి బర్త్డేకి చీర కొందామని, చెప్పులు కొందామని, పువ్వులు కొనుక్కుందామని, మంచి షాపింగ్ చేద్దామని వెళ్తున్నారు. ఆపండి అన్నారు. ఆపేసినాక ఏంటి, ఆడు చిన్ననాటి నా క్లాస్మేట్ అండి, ఆడి బెంచ్ మేట్ అండి, నా రూమ్మేట్ అండి, మేమిద్దరు ఫ్రెండ్స్ అండి. అది చిన్నప్పటి నుంచి 2వ తరగతి దగ్గర నుండి ఫ్రెండ్ అండి అని చెప్పి ఆడి దగ్గరికి వెళ్ళి ఆడిని ముద్దు పెట్టుకొని, వాటేసుకొని ముద్దు పెట్టుకొని ఆడు ఈడు ముద్దు పెట్టుకొని అది ఎక్కడ ఉంటున్నావో ఏంట్రావో, సరే నేను అప్పుడప్పుడు వస్తూ ఉంటాను. నేను వీడికి తెలిసేటట్టు, ఎవరికి? మొగుడికి తెలిసేటట్టుగా ఏమన్నది, నేను అప్పుడప్పుడు వస్తూ ఉంటా. అరే నన్ను మర్చిపోయేవారా? నేనైతే నేను అస్సలు మర్చిపోలేదు అందే. ఎవరో ఈ దిక్కుమాలింది అందరిని నేను అస్సలు మర్చిపోలేదు, అప్పుడప్పుడు వస్తాను అందే. సరే ముద్దు పెట్టుకొని వచ్చేసి ఏమండే పదండి, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది, చందన బదస్కి వెళ్ళిపోదాం, మంచి చీరలు అయిపోతాయేమో, పదండి అంటే ఆడు ఏం చేస్తాడు? తీసుకెళ్తాడా? కొంటాడా? ఏం చేస్తాడు? బండి కింద పెట్టి యేసయ్య నీ భర్త, యేసయ్య నేను కట్టుకున్నాడు, ఆయనకే కట్టుబడి ఉండు. చిన్ననాడు ఎంతమంది వచ్చినా, దెయ్యాలు వచ్చినా, దేవతలు వచ్చినా, చుట్టాలు వచ్చినా, బంధువులు వచ్చినా, రక్త సంబంధులు వచ్చినా, దగ్గరోళ్ళు వచ్చినా, దూరం వాళ్ళు వచ్చినా, అమ్మోళ్ళు వచ్చినా, నాన్నోళ్ళు వచ్చినా, వాళ్ళు వచ్చినా, ఏళ్ళు వచ్చినా కానీ ఆయన్ని విడిచిపెట్టొద్దు. మందిరాన్ని విడిచిపెట్టొద్దు, శవని విడిచిపెట్టొద్దు. మందిరాన్ని విడిచిపెట్టొద్దు, శవని విడిచిపెట్టొద్దు. అవసరమైతే ప్రాణమైనా విడిచిపెట్టు. దేవుణ్ణి విడిచిపెట్టొద్దు. అప్పుడప్పుడు వస్తావా? అప్పుడప్పుడు ముద్దు పెట్టుకుంటావా? అప్పుడప్పుడు మానేస్తావా? అప్పుడప్పుడు వస్తానంది. ఇది దిక్కుమాలింది ఏముందంటే, అప్పుడప్పుడు వస్తూ ఉంటాను నేను, అప్పుడప్పుడు ముద్దు పెట్టుకుంటా ఉంటాను అని చెప్పేసి అన్నది. ఎప్పుడెప్పుడైనా అప్పుడప్పుడు శవనిచ్చిపోయి మానేసావా? కట్లపాములు ఆడయి ఉంటాయి. నీకు తెలుసు ఏంటి? నువ్వు పాములు కాసేవారా? పాములు ఆడయ్యే ఉంటాయి, తెలుసా మీకు? పాములు ఆడయ్యే ఉంటాయి. నువ్వు పాములుడివా? పాము అనేది కట్లు. ఆనాడు కట్ల పాము, ఈనాడు మందిరములో కూర్చున్న నువ్వు కానీ, నేను కానీ, మనము కానీ ఎవరైనా సరే దేనికైనా కట్టుబడి ఉన్నావా? పరలోక రాజ్యములో ప్రవేశించవు. షడ్రకు మేషకు అబేద్నెగోలు వాళ్ళను కట్టేసి కాళ్ళు చేతులు కట్టేసి 2 మంది అటొకళ్ళు ఇటొకళ్ళు ఇట్లా ఊపి జంపాల్లాగా ఊపి వేశారు, అగ్గిలో పడేశారు.
ఎంతమంది పడేశారు? 6 మంది పడేశారు. 3 మందిని 6 మంది కలిసి పడేశారు. పడేసినోళ్ళు బూడిదైపోయారు, బొగ్గైపోయారు. పడేసినోళ్ళు బూడిదైపోయారు, కానీ పడ్డోడు మాత్రమో క్షేమంగా ఉన్నారు. అప్పుడు పుట్టింది ఈ సామెత, పడ్డోడు ఎన్నడు అనాలి, అనాలి. పడ్డోడు ఎన్నడు. మీరు పడతారా, పడేస్తారా? భోజనానికి కూకున్నారు వీళ్ళు. ఇప్పుడు కాదు భోజనాలు 6 గంటలకి. పడతారా, పడేస్తారా? పడేసావా బూడిదైపోతావు, పడేసావా బూడిదైపోతావు. పడ్డావా బతుకుతావు. హల్లెలూయా. ఉగా మాటికి ఊరికి సరదాకి చేతులు ఎత్తబాక. మీకు తెలుసో లేదో, తెలిసే ఉంటుందిలే, విన్నారో లేదో వినే ఉంటారులే. పడేసిన తర్వాత వీళ్ళు తాళ్ళుతో కట్టేశారు కదా, పడేసిన తర్వాత వాళ్ళు కట్లన్నీ తెగిపోయినాయి. ఎక్కడ తెగిపోయినాయి? అగ్నిగుండములో. అగ్నిగుండములో మనుషులు కట్టేసిన కట్లన్నీ తెగిపోయినాయి. మీకు తెలుసా? మీకు తెలుసా? కట్లు, నీ జీవితంలో మనుషులు కట్లన్నీ తెగిపోవాలంటే దహించు అగ్ని అయిన దేవుడు మందిరములోనికి రావాలి. హల్లెలూయా. దేవుని అగ్ని లాంటి శ్రమలలోనే కట్లన్నీ తెగిపోతాయి. హల్లెలూయా. మరి మార్తా మరియల దగ్గరికి వచ్చినాక లాజరు బయటికి రా అన్నాడు. ఆడు వచ్చాడు. వచ్చిన తర్వాత తలకాయ ముళ్ళకని అరికాల వరకు అంతా కట్లేసే ఉన్నాయి. యేసయ్య అన్నాడు, మరి అరే రారా అన్నాడు. వచ్చాడు. ఆడు కట్లతో వచ్చాడా, కట్లు లేకుండా వచ్చాడా? తెలిస్తే చెప్పండి, లేకపోతే మెత్తగా ఉండండి. తెలిసినట్టు చెప్పబాకండి, పోతారు. చెప్పాలే. మైలురాయిలో కూకున్నారేంటి? రోజు వింటున్నారుగా, దులిపేసుకుంటున్నారా? సరే, మంచిది. మీకు తెలిసే ఉంటుందిలే, మీరు సామాన్యులు కాదు, మీకు తెలిసే ఉంటుంది. యూదులు కట్టేసి చుట్టూ పైనుండి కింద వరకు బ్యాండేజ్తో కట్టేసి సమాధిలో పెడతారు. యేసయ్య పిలిచాడు, లాజరు బయటికి రా అంటే బయటకు వచ్చాడు. కానీ ఆడు కట్లు ఉన్నాయి. అంటే యేసుప్రభు వారికి సత్తా లేదా? ప్రాణమైతే ఇచ్చాడు, కానీ ఏమి ఇప్పదీయలేదు. రేయ్, మార్తా మరియలతో చెప్పారు, మీరు ఆడు కట్లు ఇప్పదీయండి. ఇక్కడ కూర్చున్న నువ్వు ఆడమగ అన్న దేవుడు చూడ్డు. ఆడవాళ్ళకి సాగు వస్తుంది. చెప్పాలి, ఎవరికి వస్తుంది? మాకు వస్తుంది, వాళ్ళకి వస్తుంది అనాలి. మగవాళ్ళకి వస్తుంది. వీళ్ళకి తేలిక చెప్పేస్తున్నారు. మొత్తం అందరికీ చావు వస్తుంది. చెప్ప, అందరికీ చావు వస్తుంది. మనం పుట్టిందే ఆ వెనకాల వాళ్ళకి చెప్పట్లా. పుట్టిందే తొందరగా పోతారు మీరు. పుట్టిందే, బస్సు ఎక్కిందే, ఈ తెలుసు. మనం పుట్టాం కనుక కట్లేపది. ఎవడికి కట్లేప తీసేయపది. అరే, దాన్ని గాడిదని కట్లేప తీసుకురండి అన్నాడు యేసయ్య. ఏ గాడిదని తెచ్చావు? గాడిద. ఏ గాడిదని తెచ్చావు యేసయ్యకి? ఏరా, నీ అబ్బగాడి సొత్తులాగా ఏంద్రా మెడకాయకి ఉన్న తాడిప్ప తీస్తున్నావు ఏట్రా అన్నారు. వాళ్ళు ఇంటి దగ్గర కూర్చున్న వాళ్ళు అన్నారు, ఇది మాకు కాదు, యేసయ్యకి అన్నారు. వాళ్ళు నోరు మూసేశారండి. యేసయ్య కొరకు కన్నీళ్లతో మోకాళ్ళ మీద దండం పెట్టుకొని, ఏ గాడిదనైనా ఇప్పదీసావా? గాడిద ఏ గాడిదనైనా ఇప్పదీసావా? గాడిద బతుకుతున్నావు, నువ్వు బతుకుతున్నావు. ఏ గాడిద? నిలువు గాడిద, అడ్డగాడిద? ఏ గాడిదలు తెలుసా మీకు? గాడిదను చూసారా మీరు? గాడిదను చూసారా? చూశారు కానీ దూరం నుంచి చూడండి. ఎందుకంటే దగ్గరకు వస్తే ఏం చేస్తుంది అది? ఎప్పుడైనా తన్నిందా? అవ్వా, దాని మీద ఎందుకు పడి సత్తారు? గాడిద ఎప్పుడు తన్నదో, నువ్వు తన్నినట్లుగా తన్నదో.
నువ్వు తన్నినట్లుగా తన్నదు. 7HP తన్నేసావు, యూత్ మీటింగ్ తన్నేసావు, ఆరాధన తన్నేసావు, ఆదివారాలు తన్నేసావు, మంగళవారాలు తన్నేసావు, స్పెషల్ మీటింగులు తన్నేవు. తంతం నీకు అలవాటు. గాడిద గాడిద. కానీ ఆ గాడిద అస్సలు తన్నదు, సాధువైంది. అందుకని యేసయ్య ఎక్కాడు. గాడిద నన్ను తన్నింది, నా పళ్ళన్నీ ఊడినాయి అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? మరి ఎందుకు దాని మీద పడి సత్తారు మీరు? ఎప్పుడు గాడిద తన్నదు, అస్సలు తన్నదు. ఎంత బరువైనా మోస్తుంది కానీ కింద పడేయదు. బరువైన మోస్తుంది కానీ కింద పడేయదు. తలకాయ పైకెత్తాలి. కింద పడేయదు. మోస్తుంది. తలకాయ పైకెత్తి చెప్పాలి. మోస్తుంది. చెప్పాలి. గాడిదలు మాట్లాడు. మోస్తుంది. ఎంత మాట అయినా మోస్తుంది, ఎన్ని బరువైనా మోస్తుంది. అది గాడిద. చాలామంది అనుకుంటున్నారు, ఏందో గాడిదని కోరుకున్నారు అంటారు. గాడిద మోస్తుంది కానీ కింద పడేయదు. మోస్తుంది. ఈరోజు మాటలు మొయ్యాలి, నిందలు మొయ్యాలి, కష్టం మొయ్యాలి. అందుకే దేవుడు నిన్ను కోరుకున్నాడు. ఎందుకంటే ఆయన మోసాడు. మొయ్యలేని భారాన్ని మోసాడు. మొయ్యలేని మాట మొయ్యే. నన్ను అన్నారా నిన్నే అంటారు. నువ్వు మాట పడలేవు. అందుకే దేవుడు నిన్ను కోరుకున్నాడు. గాడిద ఎప్పుడు తన్నదు. గాడిద ఎప్పుడు మోస్తుంది. సాధువైంది. తలకాయ మొదలుకొని తోక వరకు, కుడికాలు మొదలుకొని ఎడంకాలు వరకు గాడిద మీద మాత్రమే సిలువు గుర్తుంటుంది. హల్లెలూయా. యేసయ్య గుర్తుంటుంది. నీ గుణము లోపల యేసయ్య గుర్తులు కనపడుతున్నాయా? ఏం గుర్తులు కనపడుతున్నాయి? దయ్యం, పిశాచి. అక్కడ పెద్ద పటం ఉంటుంది చూసారు, నాలుగు ఎంత పెట్టుకొని దిష్టి బొమ్మలాగా ఉంటుంది చూసారు, పిశాచి. గాడిద ఎప్పుడు ముఖం చూస్తే, గాడిద ముఖం చూసారా? చూడలేదానండి. గాడిద ముఖం చూసారా? గాడిద తెలుసా? చూడలేదా? అసలు గాడిదే తెలియదా? గాడిద తెలియనట్టుగా చూస్తున్నారు. ఏమి గాడిదని చూసారా? గాడిద ముఖం ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది. కష్టముల్లో, బాధల్లో, శ్రమల్లో, బరువులో ఎంతైనా నవ్వుతూనే ఉంటుంది. కానీ అందుకని దేవుడు గాడిదను కోరుకున్నాడు. అర్థమైందా? హల్లెలూయా. నరపుత్రుడా. ఒకవేళ దుష్టుడైన సైతానుడు, మనుషులు నిన్ను కట్లు వేసాడా? రా, అగ్ని గుండంలో పడేస్తున్నారు. అగ్నిలో దహించు అగ్ని అంటారు యేసు ప్రభు వారిని. యేసయ్య అగ్ని గుండంలో వారి కట్లన్నీ తీసివేశాడు. హల్లెలూయా. ఇక రెండోది ఏంటి? లాజరు బయటికి రా అన్నాడు. లాజరు బయటికి రా అంటే మళ్ళీ యేసు ప్రభు వారు కట్లుతో వచ్చిన వాడిని ఏమన్నాడంటే బైబిల్ గ్రంథములో, మీరు వాడి కట్లు విప్పతీయండి అన్నాడు. నువ్వు చచ్చిపోయే లోపల యేసు ప్రభు వారు నిన్ను అడుగుతాడు. ఆడేంటి మాకేంటి అడుగుతాడు. నువ్వు ఎవరికట్లయినా ఇప్పదీసావా అని అడుగుతాడు. నీ ఇష్టం. తీయకుండా అట్లా మైల్ రాయిలాగా నుంచున్నారు అనుకో, వీడు మౌనంగా ఉన్నాడు కనుక వీడు కాళ్ళు చేతులు కట్టి ఏసీలో పడేయండి, రోజు చికెన్ బిర్యానీ పెట్టమంటాడు అక్కడ. హల్లెలూయా. 3 పూటలు తినేసి వారానికి ఒక్కరోజు తడుకుమని మందిరంలో మెరవకూడదు. కట్లే పొదయాలి. కన్నీళ్లతో, ప్రార్థనతో, స్తోత్రాలతో, దేవుడు నీకు ఇచ్చిన అవయవాలతో ప్రతి పాపిని కట్ల నుంచి విడిపించాలి. ఓకేనా? అయిపోయింది. నెక్స్ట్, పౌలు శీలలు చెరసాల్లో వేశారు. మీరు ఎప్పుడైనా చెరసాలకు వెళ్ళారా? జైలుకి వెళ్ళారా? కోర్టుకి వెళ్ళారా? మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళారా? ఎప్పుడైనా పాము కరిచిందా? తేలు కరిచిందా? ఎప్పుడైనా ఊరేసుకున్నారా? మరి మీకు ఎట్లా చెప్తే అర్థమవుతుంది? సరే చెరసాల్లో 100 మంది ఉంటారు,
200 మంది ఉంటారు, 300 మంది ఉంటారు, 500 మంది ఉంటారు. రాజమండ్రి సంత జైలుకి ఎవరైనా వెళ్ళారా? ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా వెళ్ళలేదా? మొత్తం వెళ్ళలేదా? సరే, వెళ్ళకపోతే వెళ్ళిపోయేట్లే. సరే, జైల్లో ఉన్నారు. జైల్లో ఉంటే పౌలు శీలలో వేసారు, జైల్లో వేసారు, దెబ్బలు కొట్టారు, రక్తాలు కారిపోయినాయి. అర్ధరాత్రి సమయంలో, ఏ సమయంలో? అర్ధరాత్రి సమయంలో అక్కడ పాటలు పాడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఈ 2 మాటలు చెప్పండి, అందరు కలిపి చెప్పండి. పాటలు పాడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. అందరు చెప్పండి. నోరు పడిపోతుంది. అర్ధరాత్రి సమయంలో పాటలు పాడి ప్రార్థన చేస్తున్నావా నువ్వు? నోరు పడిపోతుంది నీకు. మీరు చెప్పండి. పాటలు పాడుతూ ప్రార్థన చేస్తున్నాడు. చెప్పండి. సైతానా. బైబిల్లో రాయబడి ఉంది, అక్షరం పొల్లు తీసేయకూడదు. గానము చేయా మరి ప్రార్థన చేయ. ప్రభువా, నాలాగా నా బంధకాల్లో, సంఖ్యలలో, తాళాలతో బిగించిన వీళ్ళందరూ ఉన్నారు నాయనా. నువ్వు రా నాయనా, నా కొరకు రా, నా ప్రజలందరి కొరకు, జైల్లో ఉన్న వాళ్ళందరి కొరకు రా అని ఆయన కొరకు ప్రార్థన చేసుకోవాలా? నాయన నా కడుపు నొప్పి తీసేయి నాయన, నా ఏళ్ళు నొప్పి తీసేయి నాయన, చెవు నొప్పి తీసేయి నాయన, మా పిల్ల ఏంటో సామారు వీళ్ళు వచ్చినా అవుతుంది తండ్రి. దిక్కుమల్లాన ఎప్పుడు నీ బిడ్డ కోసం, నీ బిడ్డ కోసమా వాళ్ళ కోసం ప్రార్థన చేయొద్దు. పౌలు భక్తుడు చేసిన ప్రార్థనలో ఉన్న రహస్యం ఏంటో తెలుసా? ఆ చెరసాల్లో 100 మంది ఉన్నారు, 200 మంది ఉన్నారు, కానీ దేవా నన్ను విడిపించండి, నాతో పాటు బంధించబడిన ఖైదీలందరినీ విడిపించమని ప్రార్థన చేశాడు. హల్లెలూయా. దేవుడు పాటలు విన్నాడు, ప్రార్థన విన్నాడు, ఆయన పాదాన్ని చెరసాల మీద పెట్టాడు. హల్లెలూయా. బైబిల్ వాక్యంలో రాయబడిన మాట ఏమంటే, అందరి బంధకాలు ఊడిపోయినాయి. హల్లెలూయా. మీ సంఘములో, మీ ఊరిలో, మీ పేటలో ఉన్న వాళ్ళందరి బంధకాలు ఓడాలి అని నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేసావా? చేతులు లెగవేక పోలియోలాగా పడిపోతాయి, దిక్కుమాలిన బతుకు. చేశారా? ఎప్పుడైనా నీ బిడ్డలకి ఏదైనా జబ్బులు వచ్చి అనారోగ్యం వస్తే ఝాన్సీ హాస్పిటల్కి వెళ్ళి ప్రభువా నా బిడ్డ నాయనా. పౌలు భక్తుడు చేసిన ప్రార్థన, దేవా నన్ను విడిపించు, నా తోటి ఖైదీలందరినీ బంధించారు, వారిని విడిపించమన్నారు. ప్రభు దిగి వచ్చాడు, ఆయన ప్రార్థన విన్నాడు, ఆయన పాటలు విన్నాడు, వాళ్ళ కష్టం చూచాడు, బాధలు చూచాడు. బాధల్లో దెబ్బలు కొట్టేసినప్పుడు తలకాయ అంతా కూడా కదలేని స్థితిలో, కాళ్ళు కదలేని స్థితిలో బొండలు వేసి చెక్కలతో బిగించినప్పుడు పాటలు పాడారు. వాళ్ళు చెరసాలలో వాళ్ళను బంధించారు కానీ మనసును బంధించలేకపోయారు. హల్లెలూయా. సైతానా, దెయ్యమా, ఊకిన ఎందుకు? అలవాటైపోయిందా నీకు? నువ్వు మంచంలో ఉన్నప్పుడు, జబ్బులో ఉన్నప్పుడు, నీ తలకాయ నొప్పి వచ్చినప్పుడు, గుండెకాయ నొప్పి వచ్చినప్పుడు, చెవు నొప్పి వచ్చినప్పుడు, ఏళ్ళు నొప్పి వచ్చినప్పుడు, బాధలు పడుతున్నప్పుడు, వాంతులు అవుతున్నప్పుడు, విరోచనాలు అవుతున్నప్పుడు, కదలేని స్థితిలో ఉన్నప్పుడు అప్పుడు పాడు, గానము చేయా మరి ప్రార్థన చేయ. దేవా నాలాగా మంచంలో, జబ్బులు, అనారోగ్యములో మా సంఘములో శవనిచ్చిపీళ్ళు ఎంతమంది ఉన్నారు నాయన, వాళ్ళని కనికరించని ఎప్పుడైనా ప్రార్థన చేశావా? దేవుడు ఆ ప్రార్థన వింటాడు. నా బంధకాలు ఇప్పది, నాతో ఉన్న ఖైదీలు బంధకాలను ఇప్పది విడదీయన ఆయన అన్నప్పుడు దేవుడు దిగొచ్చాడు. ఆశ్చర్యం అండి.
దారపు పోగులాగా మొత్తం అన్నీ కూడా తెగిపోయినాయి. తాళాలు గుత్తి 100 తాళాలన్నీ బొడ్లోనే ఉన్నాయి. ఎవడికి? బయట కాపలా కాసేవాడికి, పోలీసుడికి అనుకోండి, ఆడి దగ్గరే ఉన్నాయి. తాళాలేగా ఉన్నాయి, కానీ తాళాలన్నీ సంఖ్యలన్నీ విడిపోయినప్పుడు లేచారు. ఆడనుకున్నాడు తలుపులన్నీ తెరిచేసాడు. అదేంటో కానీ దేవుడు అంతా మొత్తం తలుపులు తెరిచారు. కానీ వీళ్ళు పారిపోవాలి కదా. లెక్క అయితే వీళ్ళు దొంగోళ్ళు కదా. దొంగోళ్ళేనా? వీళ్ళంతా దొంగోళ్ళేనా? వీళ్ళంతా ఖైదీలేనా? వీళ్ళంతా పండు దొంగలేనా? తలుపులు తెరిచినప్పుడు, బంధకాలు లేనప్పుడు వీళ్ళందరూ ఏమైపోవాలి? పారిపోలేదు. ఎందుకో తెలుసా? అయ్యా, నీ దేవుడి యొక్క శక్తి నువ్వు పాట పాడుతున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు, నాతోటి ఖైదీలందరూ కష్టపడుతున్నారు, వాళ్ళందరూ చచ్చిపోతారు నాయన, వాళ్ళందరినీ కనికరించు నాయన అని నువ్వు చేస్తున్న ప్రార్థన మేము వింటూ ఉన్నాము. హల్లెలూయా. ఊరికే ఈయన బైబిల్లో రాయబడిన మాట ఏమంటే, ఈయన పాట పాడుతూ ప్రార్థన చేస్తూ ఉంటే ఖైదీలందరూ వినుచూ ఉన్నారు అని రాయబడి ఉంది. అర్థమవుతుందా? వినుచూ ఉన్నారు. ఎవరిని గురించి విన్నారో ఆ దేవుడు దిగి వచ్చాడు. బంధకాలన్నీ, సంఖ్యలన్నీ విడిపోయినాయి. హల్లెలూయా. నేను అదే చెప్పా. ఊరికనే హల్లెలూయా చెప్పబాకు సైతానా. ఇక నుండి మనము మన సంఘంలో మనకు జబ్బు వచ్చిందనుకో, అనారోగ్యం వచ్చిందనుకో, బాగా బలహీనత ఉందనుకో, తండ్రి నాలాగిన ఈలాగున జ్వరముతో, బాధతో, అనారోగ్యంతో మంచములో పడిన నా సంఘములో, నా 7 HPలో ఉన్న వారందరినీ కనికరించు నాయనా అని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా ప్రార్థన వింటాడు. అందరి బంధకాల నుంచి విడుదల చేస్తాడు. హల్లెలూయా.